నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ హయాంలో జగనన్న కాలనీల పేరిట ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాల్లో భారీ అవినీతి బయటపడుతుంది. మరి 5 ప్రాంతాలకు సంబంధించి ఏకంగా 41.50 కోట్ల రూపాయల అవినీతికి తెరపడ్డారని తెరలేపారని చెప్పినట్టుగా తెలుస్తుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల సంస్థ అయినటువంటి రాక్రీట్ సంస్థ ఈ అవినీతికి పాల్పడిందనే సమాచారం. అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా శ్రావణి, మన సార్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి బంధువుల సంస్థ అయినటువంటి రాక్రీట్ సంస్థ ఏకంగా 5 ప్రాంతాల్లోనే ఏదైతే జగనన్న కాలనీల పేరిట ఇళ్ల నిర్మాణం ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం చేస్తున్నారో 5 ప్రాంతాల్లోనే ఏకంగా 41 పైచిలకు కోట్ల అవినీతికి పాల్పడ్డారని తెలుస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసుకున్నట్లయితే 63,000 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణానికి ఈ సంస్థకే బాధ్యతలు కూడా అప్పగించినట్టుగా తెలుస్తుంది. మరి ఎలా చూడాలంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అరాచకాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులో చూపుతున్నాయి. మరి ఇప్పుడు రాక్రీట్ సంస్థ తెరలేపినటువంటి అవినీతిని కూడా ఎలా చూడాలంటారు? ఇది ఎలక్షన్ ముందు కూడా బయటపడింది. యాక్చువల్గా ఇది పులివెందుల నియోజకవర్గంలో కూడా కొన్ని వేల ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసేసింది. అప్పుడు భారతి గారు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆమెకి ఫిర్యాదు చేసిన అంశాల్లో ఈ జగనన్న ఇళ్ళు కూడా ఆప్షన్ 3 గృహాల మధ్యలోనే ఆపేశారు. వాళ్ళు బిల్లులు కూడా తీసేసుకున్నారు. మేము వెళ్ళి అడిగితే మీరు కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే లేదని చెప్తున్నారని చెప్పి భారతి గారికి అప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు ఆమె కూడా బిత్తరపోయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా ఉన్నా కనీసం పులివెందుల్లో అయినా జాగ్రత్తగా పరిపాలన చేసుకున్నారేమో అనుకుంది. అప్పటి వరకు అసలు ఆమెకి పులివెందుల నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలీదు. ఎన్నికల ప్రచారం అప్పుడు ఆమెకి 2 షాకులు తగిలినాయి. అక్కడ ఇళ్లకు సంబంధించిన కుంభకోణం అప్పుడే బయటపడింది. తర్వాత పాస్ పుస్తకాల మీద రైతుల పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసిన సంగతి కూడా ఆమె దృష్టికి అప్పుడు రాక తెలీదు. ఆ రైతుల నుంచి అబ్జెక్షన్ వచ్చింది. భాస్కర్ రెడ్డి అనే ఒక రైతు ఆ పులివెందుల నియోజకవర్గంలో అడిగేటప్పటికి నిజంగానే చూపిస్తే ఆమె కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి అయింది. ఈ రాప్తాడు ఎక్స్ఎమ్మెల్యే ఈ ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన ఆ రోజున చాలా కీలకమైనటువంటి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన దాదాపు 63,000 ఇళ్ళు కడతానని చెప్పి 1,100 కాంట్రాక్ట్లు అవన్నీ నామినేషన్ మీద ఇచ్చారు ఇతనికి. సామాన్యంగా అసలు ఏదైనా నామినేషన్ మీద అంటే 2 లక్షలు 3 లక్షల లోపు వర్కులు ఇస్తారు. కానీ వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చున్నా పర్వాలేదని ఇది నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ సంస్థకి ఆ రకమైన నామినేషన్ మీద ఇచ్చారు. తర్వాత ఆ నామినేషన్ మీద ఇచ్చిన ఇళ్ల నిర్మాణాల్లో కూడా నాసిరకంగా జరిగినాయి కూడా. అసలు జరగకుండా కూడా బిల్లులు లేపేశారు. అంటే మ్యానిపులేషన్ చేశారు. అధికారులతో కొమ్మక్కయ్యి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని ఇచ్చేసి బిల్లులు తీసేసుకున్నారు. ఒకసారి బిల్లులు తీసేసుకున్న తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళటం అనేది జరగదు. రెండోది ఏంటంటే ఇంకొక 30 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంటుంది కాబట్టి అసలు ఈ కుంభకోణాలు బయటికి రావు అనే ఒక ధైర్యం వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు రికార్డ్ చేశారు వాటిని కంప్లీట్ అయినట్టు. అంటే వాళ్ళ ఊరి వాళ్ళు బిగించుకున్నట్టే. అది చాలా తీవ్రమైన అంశం. అది వాళ్ళు ఎందుకు అంత ధైర్యం చేశారంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ దృష్ట్యా, తర్వాత వీళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం, ఓ రకంగా ప్రలోభపరచడం, అనేక రకాలు జరిగినాయి ఇందులో. అసలు యాక్చువల్గా మీరు అన్నట్టు 5 ప్లేసెస్లో 5 ప్లేసెస్లోనే 41,50,00,000 రూపాయల దుర్వినియోగం జరిగిందనేది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ రికార్డు, అంటే దర్యాప్తులోనే బయటపడింది. 5 ప్రాంతాల్లోనే 41,000 కోట్ల. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 63,000 కోట్ల ఇళ్లకు సంబంధించి ఆ సంస్థే తీసుకుంది. అంటే మరి ఇంకెంత ఉంటది. రెండోది ఏంటంటే కట్టిన ఇళ్ళు కూడా అది పూర్తిగా ప్రమాణాలకు తగ్గట్టుగా కట్టలేదు, చాలా నాసిరకంగా కట్టారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయటానికి కూడా లేదు. అట్లాంటి ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అసలు జగనన్న పేరు పెట్టుకున్నందుకైనా ఆయన ఆ పథకాల్లో జాగ్రత్తగా అమలు చేయాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. తను పేరు పెట్టుకున్న వాటికి కూడా ఆయన శ్రద్ధ పట్టుకోలేదు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు మూసేశాడంటే అది రామారావు గారి పేరు మీద ఉంది అన్న అని మూసాడంటే అర్థం. ఇప్పుడు తన పేరు మీద పెట్టిన పథకాలన్నా అమలు చేసుకుంటే ఆ పేరన్నా ఉంటుంది కదా. తన సొంత నియోజకవర్గంలో కూడా పెద్ద కుంభకోణం జరిగిన వాటిల్లో ఈ 5 ప్లేసుల్లో పులివెందులు కూడా ఉంది. అది విచిత్రం. మరి ఆయన నియోజకవర్గంలో అంత అవినీతి చేశాడు. ఇచ్చిన వర్కులు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఇచ్చినప్పుడు కనీసం ఆయన నియోజకవర్గంలో అన్న న్యాయం చేయాలిగా.
కనీసం ఆ నాసిరకం ఏదో ఒక ఇల్లు కడితే కనీసం కంప్లీట్ అయింది, అందులో ఉండేవాళ్ళు. 10 ఏళ్ళు ఉండాల్సిన ఇల్లు 5 ఏళ్ళకి పోయేదేమో, అది వేరే మాట. కానీ అది కూడా జరగల. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాక్రీట్ ఇన్ఫ్రా అనేది వీళ్ళ అనుచరులకి బంధువులకి చెందిన సంస్థ కాబట్టే అసలు అంత పెద్ద నామినేషన్ వర్క్ని వాళ్ళకి అవార్డ్ చేయటం అనేది కూడా జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీటిల్లో బిల్లులు కూడా రిలీజ్ అయిపోయినాయి, పేమెంట్లు అయిపోయినాయి. తర్వాత ఎన్టీఆర్ డిస్టిక్లో నున్నలోను, తర్వాత దువ్వాడలోను, సర్పవరం, పులివెందుల, ఇందా నేను చెప్పా కదా, ఇంకా 2-3 ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇలాంటి. కాబట్టి ఈ గృహ నిర్మాణ సంస్థతో వాళ్ళు తీసుకున్న వర్కులకి చేసిన వాటికి ఎక్కడా పొందడం లేదు. ఇది చాలా పెద్ద కుంభకోణం. గతంలో ప్రభుత్వంలో ఎప్పుడైతే ఎలక్షన్ ముందు భారతీ గారి దృష్టికి వచ్చిందో, భారతిరెడ్డి గారి దృష్టికి వచ్చిందో, కనీసం ఆ రోజునైనా వాళ్ళు బయట పడి కనీసం కేసు బుక్ చేసి ఉంటే కనీసం పరువు దక్కేది. అది అంటే సొంత నియోజకవర్గంలో కూడా అవినీతికి పాల్పడ్డాడనే విషయం పులివెందుల ప్రజలకు కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అవినీతి చేశాడు, అక్రమాలు చేశాడనే తెలుసు. కానీ పులివెందుల సొంత నియోజకవర్గంలో కూడా చేశాడనేది కూడా అర్థమైంది. కాబట్టి దీని మీద కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ ఎట్లాంటి నియమ నిబంధనలకి అతిక్రమించి అంటే నాసిరకం ఇళ్ళు కట్టారో అటువంటి వాటి మీద కూడా కేసెస్ బుక్ చేయాలి. తర్వాత రెవెన్యూ రికవరీ కింద ఆ రాక్రీట్ సంస్థ నుంచి ఆ నిధులను కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. తర్వాత వాళ్ళ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తర్వాత ఆనాటి ప్రభుత్వంలో ఎవరైతే ఇంత పెద్ద వర్కుల్ని 1100 కోట్ల రూపాయల వర్కుల్ని నామినేషన్ మీద ఇచ్చారో ఆ అధికారులు, సిఈలు కానీ, ఈఎన్సీలు కానీ, లేకపోతే ఎవరైనా ప్రభుత్వ కార్యదర్శులు ఎవరైనా ఉన్నా కూడా ఇందులో ఎవరైతే అవార్డు చేశారో ఈ సంస్థకి, రాక్రీట్కి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇదేం చిన్న కుంభకోణం కాదు, ప్రజలకు సంబంధించింది. ప్రజాధనం అంత దుర్వినియోగం జరిగింది. మరి మొత్తానికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువుల సంస్థ అయినటువంటి రాక్రీట్ సంస్థ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి దుర్గకుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులు.